దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు వచ్చిన ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వకృపానిధుడైన దేవా తండ్రి, నీకే వందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా నీ కృప మాపై కుమ్మరించి మా అందరికీ కూడా వెలుబుద్ధి పుట్టించి నీ చిత్త ప్రకారం నడిచే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్త మహిమ మీకే ఆలపిస్తూ నజరేయుడు తొలు రాని ఉన్న యేసుక్రీస్తు దివ్యనామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి మాట చదువుకొని ఈరోజు కార్యక్రమానికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి మాట చూడండి, ఏం రాయబడుతుందో. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వరకు రుజువునై ఉన్నది అనే విషయాన్ని రాయబడుతుంది. విశ్వాసము అనే విషయం గురించి ఈరోజు కొద్దిగా మనం ధ్యానం చేసుకుందాం. అనుకోవచ్చు, ఇదేంటి మేమందరం కూడా పాత క్రైస్తవులం కదా, మా పేరే విశ్వాసం కదా, మరలా విశ్వాసం గురించి మీరు ఈరోజు చెప్పడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ఈరోజు కీర్తనలో ఒక మాట మనం విన్నాం, గుర్తుందా? మీ పితరుల వల్లే మీ హృదయాన్ని మీరు కఠినపరుచుకోవద్దని. మన పితరులకి దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడో అన్ని విషయాలు మనకి క్షుణ్ణంగా తెలుసు. వారు దేవుని దృష్టి నుంచి తప్పిపోయారు, వారి మనసు కఠినపరుచుకున్నారు అని అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు కూడా మన పరిస్థితి ఒక్కొక్కసారి చూసుకుంటున్నప్పుడు ఆ రీతిగా తయారయ్యే పరిస్థితులు కనపడతలేదు. కాబట్టి ఆయన మీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అదే మాదిరి మన విశ్వాస విషయంలో కూడా మనం అనుకుంటూ ఉండొచ్చు, మన విశ్వాసం మాకు బలంగా ఉంది, విశ్వాసంలో మేము మంచి పీక్స్ స్టేజ్కి వెళ్ళిపోయాం అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి జీవితంలో అనుకోని సంఘటనలు, కష్టకాలములు సంభవించేటప్పుడు దేవుని యొక్క సన్నిధి అలాగే ఆయన యొక్క శక్తి ఉన్నదా అనే సందేహం మనలోని ఏర్పడటం చాలా సహజం, అవునా కాదు? మనకి అనుకోని సంఘటనలు, కష్టాలు వచ్చినప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? సులువుగా అది అటు ఇటు ఊగిసలాడిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మనం పేరుకు మాత్రమే విశ్వాసం, కానీ మన విశ్వాసం దృఢంగా, బలంగా, స్థిరముగా నిలిచి ఉన్నదా లేదా, ఉంటున్నదా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటూ దానిలో స్థిరంగా ఉండాలి అనే విషయం తెలుసుకునే నిమిత్తమే ఆయన ఏం చెప్తున్నారంటే అసలు విశ్వాసం అంటే ఏమిటి అనే విషయాన్ని ముందుగానే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకి రాయబడుతుంది. విశ్వాసం అంటే మన కంటికి కనపడుతున్నది నమ్మితే అది విశ్వాసం కాదు. కంటికి కనపడుతున్న దాన్ని నమ్మడం అది విశ్వాసం అంటారా? ఎందుకంటే ఎదురుగుండా ఉన్న దానికి ఏదైనా ఎవరైనా దానికి ఇది విశ్వాసము, ఇది నా విశ్వాసం అంటే ఎవరు నమ్ముతారా? అందుకే ఇక్కడ రాయబడుతుంది, విశ్వాసము అన్నది నిరీక్షింపబడి వారి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి. అదృశ్యము అనే మాటకి ఏంటంటే దృశ్యము కానిది అంటే కనబడనిది, అంటే కనబడని దాని యొక్క ఉన్నది అందుకు రుజువు విశ్వాసం. అటువంటి విశ్వాసము ఒక్కొక్కసారి మనం ఎంత బలంగా దేవుడితో అంటి పెట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు కూడా మన జీవితంలో అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు, లేదంటే కష్టాలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనమే మన నోటితోటి నా దేవుడు ఎందుకు నా ప్రార్థన వినట్లేదు, నా దేవుడు ఎందుకు నన్ను వదిలివేశాడు, నా దేవుడు నాకు ఎందుకు దూరపరిచాడు అని ఒక సందేహాన్ని వెలుగుస్తూ ఉంటాం, అవునా కదా? ఇటువంటి సహజ గుణమైన విశ్వాస విషయంలో మరలా మనం దృఢపడి మనం ఎలా బలపడాలి అనే విషయాన్ని ఈరోజు మనం చూసుకోవాలని చెప్పి ఆలోచన. దేవుడికి మన బలహీనతలు తెలుసు. మనం అవిశ్వాసంలో కొట్టుమిట్టాడుతున్నామని, ఈ విధంగా ఊగిసలాడుతున్నామని అన్ని విషయాలు కూడా దేవుడికి తెలుసు. దేవుడికి తెలియలేదు కాదు, దేవుడికి తెలుసు. అయినప్పుడు కూడా దేవుడు తన యొక్క బాధ్యతని ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు. మన బాధ్యతని మనం ఎంతవరకు నెరవేర్చాము అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడికి స్వేచ్ఛను ఇచ్చాడు.
నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఆయన స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని ఆయన ఎప్పుడు కూడా వెనక్కి తీసుకునేవాడు కాదు. ఆ స్వేచ్ఛతో మంచి చెడులు మనకి తెలియజేసి మీరే మీ స్వేచ్ఛ ప్రకారం మంచిని కానీ చెడును కానీ ఎంచుకోండి అనే విషయాన్ని ఆయన చెబుతూ ఉంటాడు. అలాగే విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాసంలో ఎలా ఉండాలి, విశ్వాసంలో ఎలా బలంగా ఉండాలి అన్ని విషయాలు మనకి తెలియజెప్పాడు. అలాగే తెలియచెప్పుతూ మనం విశ్వాసంలో ఉండగలమా లేదా, ఉంటున్నామా లేదా, ఉంటామా లేదా అనే విషయాలన్నీ కూడా మనకి మనం ఏం చేసుకోవాలి, పరీక్షించుకుంటూ తెలుసుకుంటూ బలపడుతూ మన స్వేచ్ఛని చక్కనిగా సద్వినియోగపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని ఇందు నుంచి మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఏంటంటే మనందరూ కూడా దేవుని అంగీకరించిన వాడివి, అవునా కాదు? మనందరూ కూడా దేవుని అంగీకరించిన వాడే. దేవుడు తోడు మనకి కావాలి అనుకుంటున్న వారమే. దేవుడు లేకపోతే నాకు మరి ఇంకా దిక్కు లేదు అనుకుంటున్న వారమే. ఇటువంటి వారికి ఒక మాట రాయబడుతుంది. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఏమిటా మాట అంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఏముండాలంటే మొట్టమొదటిగా విశ్వాసం ఉంటూ ఉండాలి. విశ్వాసం లేకుండా నాకు దేవుడు అంటే ఇష్టము అంటే అది కుదరదు. కాబట్టి దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము అన్నమాట మనకి కనపడుతుంది. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటో మాట అంటే, నీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అని చెప్పి యేసు ప్రభు ఆయన చెబుతూ ఉన్నాడు. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. మీరు మర్చిపోవద్దు, మారిపోవద్దు, బలహీనపడద్దు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎందుకు అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యమని. ఇకపోతే విశ్వాసంతో ఉంటే మనకి ఏమవుతుంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, యేషయా భక్తుడు 40వ అధ్యాయము 31వ మాటలో ఆయన చెప్తూ ఉన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరైతే విశ్వాసంతో దేవుని గురించి ఎదురు చూస్తూ ఉంటారో వారు ఎలా ఉంటారట, నూతన బలాన్ని పొందుకుంటూ ఉంటారట. కాబట్టి ఈ విశ్వాసము మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసము అవసరమై ఉంది. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపడడం అసాధ్యం. కాబట్టి విశ్వాసులము అని పేరు మనం కలిగి ఉన్నాం. ఏం పేరు కలిగి ఉన్నాం? మనందరినీ కూడా ఏమని పిలుస్తారు? వీళ్ళందరూ కూడా విశ్వాసులు అంటారు. విశ్వాసం లేనివి విశ్వాసులుగా ఉంటే ఉపయోగం లేదుగా. విశ్వాసులు అని పిలవబడ్డప్పుడు విశ్వాసము ప్రథమ లక్షణంగా ఉండాలి, అవునా కదా? విశ్వాసం ప్రథమ లక్షణంగా ఉండాలి. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం గట్టిగా, దృఢంగా, బలంగా పట్టుకొని మనం విశ్వాసులుగా ఏది చేయాలి, ఏది చేయకూడదు, విశ్వాసికి ఏది మంచిది, ఏది మంచిది కాదు అని కొన్ని ప్రాథమిక విషయాలు మనం తెలుసుకుంటే మన విశ్వాసాన్ని మనం మరలా పట్టుకొని స్థిరంగా, బలంగా నిలబడడానికి అది ఉపయోగపడుతుంది. ఇకపోతే మరొక మాట చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ మాటలో ఒక మాట రాయబడుతుంది. సహోదరులారా, మహిమా స్వరూపి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన విశ్వాస విషయంలో మీరు మొహమాటము కలిగి ఉండకుడి. క్రీస్తుని అంగీకరించిన మనం విశ్వాస విషయంలో ఏమాత్రం కూడా మొహమాట పడి ఉండకూడదు. వాళ్ళు నేను క్రీస్తు యొక్క విశ్వాసం గురించి నేను చెప్తే, రక్షణ గురించి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, నా విశ్వాసాన్ని హేళన చేస్తారేమో అనే మొహమాటం ఉండకూడదు. మనం పేరే విశ్వాసమే. మనం విశ్వాసాన్ని మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనం తెలియచేస్తూ ఉండాలి. అది కనబడుతూ ఉండాలి. అప్పుడే మన విశ్వాసం మీద మన పేరుకి సార్థకత ఉంటుంది. లేదంటే ఆ సార్థకత ఉండదు. కాబట్టి విశ్వాసి అని నిన్ను ఇతరులు గుర్తించాలి అంటే, నువ్వు విశ్వాసివి అని ఇతరులు గుర్తించాలంటే కొన్ని లక్షణాలు మనలో ఉండాలి. మనం విశ్వాసులమని ఇతరులచే గుర్తింపడాలి అంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు మనం కలిగి ఉంటే మనం విశ్వాసుల కింద పరిగణింపబడతాం. మనల్ని చూసి ఇతరులు కూడా వీరు విశ్వాసులే అంటూ ఉంటారు. ఏమిటి మొట్టమొదటి లక్షణం అంటే,
ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు దేవుని యందు భయము కలిగి ఉంటారు. దేవుని యందు భయం లేకుండా మేము విశ్వాసులు అని చెబితే అది కుదరదు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ మాటలో ఒక మాట రాయబడుతుంది. ఏమిటో మాట అంటే, మీ శరీరాన్ని హింసించే వారి గురించి మీరు భయపడద్దు, కానీ శరీరమును ఆత్మను ఆజ్ఞలో పడవే వారి గురించి మీరు భయపడండి. అంటే మీ విశ్వాసము ఎవరి మీద ఉండాలి? మిమ్మల్ని ఆత్మ శరీరానికి నష్టపరిచే వారి యందు భయభక్తులు కలిగి ఉండాలి. వారి యందు మీరు విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడు చూపించగలుగుతాం అంటే, మనలో భయభక్తులు ఉన్నప్పుడు, దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసం కనబడుతుంటుంది. అంతేకాదు కానీ దేవుని యొక్క ఆజ్ఞల్లో మనకి ప్రాముఖ్యమైన ఆజ్ఞని మనం పాటించినప్పుడు కూడా మనకి విశ్వాసం బయలుపడుతుంటుంది. ఏమిటి అంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 37వ మాట చదువుకుంటున్నప్పుడు అక్కడ యేసు ప్రభు స్వయాన ఆయన చెబుతున్నాడు, అన్ని ఆజ్ఞల్లోకి ప్రథమమైన ఆజ్ఞం ఏమిటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. మన ప్రేమ ఎప్పుడు భక్తి కలిగి ఉంటే, భయం కలిగి ఉంటే మనం ఆయన ప్రేమించగలదు. కాబట్టి ఆ విధంగా మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం విశ్వాసులుగా మనం పరిగణింపబడతాం. కాబట్టి ఆ దేవుని యందు భయం మనం కలిగి ఉన్నట్లయితే మనం విశ్వాసుల్ని అని చెప్పి కనబడదు. కాబట్టి దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ మేము విశ్వాసులు అండి, మేము క్రైస్తవులు అండి అంటే అది విశ్వాసం ఎక్కడొక రాదు. దేవుని దృష్టిలో కూడా వాడు పనికిరాని వాడే, మనుషుల దృష్టిలో కూడా ఎందుకు కొనగాని వాడే. కాబట్టి మొట్టమొదటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మన విశ్వాసానికి ప్రథమ లక్షణం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక రెండవ లక్షణం ఏమిటి అంటే, ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో వారికి ఏముంటుంది అంటే, అలంకరణగా ఆభరణగా ఉండేది వినయ విధేయతలు. ఏమిటి? వినయ విధేయతలు. వినయ విధేయతలు ఉన్న వారిలో కూడా వారు ఏంటంటే, వారు విశ్వాసులు అని పరిగణలోకి తీసుకోబడతారు. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకున్నది, గర్వము అహంకారము దుర్మార్గత కఠినమైన మాటలు నాకు అసహ్యములు. అంటే ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరైతే వినయ విధేయతలు ఉండవో వారి దగ్గర ఈ గర్వము అహంకారము దుర్మార్గత కఠినమైన మాటలు కుటిలమైన మాటలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇవి లేకుండా మనం కాపాడుకుంటూ వినయ విధేయతలతో ఉంటే మనం విశ్వాసులు లెక్కలో పరిగణింపబడతాం. విశ్వాసులుగా పరిగణింపబడడానికి రెండవ లక్షణం ఏమిటంటే, మనలో వినయ విధేయతలు ఉండాలి. అయితే చాలా మందిలో వినయ విధేయతలు బయటికి కనబడుతూ ఉంటాయి. అది వేషధారణ, నటన అనే విషయాలు కూడా మనకు కనబడుతుంటాయి. మన సహోదరులు కానీ, లేదంటే మన వాళ్ళు ఎవరైనా కనబడి పాస్టర్ గారు కనబడినప్పుడు కానీ, లేదంటే సంఘానికి వచ్చినప్పుడు కానీ, అప్పో వారు పెద్ద దైవభక్తుల్లాగా వినయ విధేయతలు చూపించి అతి వినయంగా నడుస్తూ ఉంటారు. అదే వారు కనుమరుగైన తర్వాత వారి ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అటువంటి వారు విశ్వాసులు అని పరిగణలోకి తేపడతారా? మాత్రం కూడా తేపడరు. కాబట్టి వినయ విధేయతలు ఎలా ఉండాలంటే, మనకి పెట్టని ఆభరణం వలె ఉండాలి. ఉన్నప్పుడే మనం విశ్వాసులు అని చెప్పి పరిగణలోకి తీసుకోబడతాం. ఇది విశ్వాసులకి ఉండవలసిన రెండవ లక్షణం. ఇక మూడవ లక్షణం ఏంటంటే, ఆత్మీయ ఫలాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం విశ్వాసులను కూడా మన పరిగణలోకి మనలోంచి ఏముండాలి? ఆత్మీయ ఫలాలు ఉండాలి. యేసు ప్రభు ఒకసారి ఆ విధంగా వెళ్తూ ఒక అంజూరపు చెట్టును చూశారు. చెట్టును చూస్తే ఆ చెట్టు ఎలా ఉందిట? పచ్చగా నిగనిగలాడుతూ చెట్టు అంతా కూడా ఆకులతోటి హాయిగా నిండిపోయి ఉంది. కానీ ఆయన వెతికితే ఒక్క ఫలం కూడా దొరకలేదు. ఆకులు నిగనిగలాడుతున్నాయి, పచ్చగా ఉన్నాయి, కానీ ఫలములు. కాబట్టి ఫలములు లేని క్రైస్తవ జీవితం వ్యర్థమే. కాబట్టి ఫలాలు కలిగి ఉంటే మనం విశ్వాసులుగా మన పరిగణలోకి తీసుకోబడతాం. కాబట్టి ఆత్మీయ ఫలాలు కూడా మనలోని ఉండాలి. ఏమిటి ఆత్మీయ ఫలము అంటే, ప్రాముఖ్యమైన ఆత్మీయ ఫలము మనకి మీకా భక్తుడు మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ మాటలో ఆయన చెప్తున్నాడు.
మీకా పుస్తకంలో 6వ అధ్యాయంలో 8వ మాట ఆయన చెప్తున్నాడు, మీరు న్యాయము జరిగించుటే అనేది చాలా ఆత్మీయ ఫలం కింద ఆయన చెప్తున్నాడు. న్యాయం జరిగించుట, మనం అన్యాయాన్ని ఏమాత్రం కూడా సహించిన వారిగా ఉండాలి, న్యాయం చేసేవారిగా ఉండాలని చెప్పి రాయబడుతుంది. అంతేకాదు కానీ యాకోబు పత్రిక 4:10లో కూడా కొన్ని మాటలు ఈ విధంగా రాయబడుతున్నాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా అది వినయ విధేయతలకు వచ్చింది. రైట్, మనకి యోహాను సువార్త 15:8లో ఒకసారి చూడండి. యోహాను సువార్త 15:8, మీరు బహుగా ఫలించుట నా తండ్రి మహిమపరచబడును. అప్పుడు మనం ఆయన శిష్యులు అవుతాం. విశ్వాసం అంటే ఆయన శిష్యులు కదా, దేవుని శిష్యులే కదా. ఈ శిష్యులు అన్న మాటకి ఇక్కడ విశ్వాసకి పర్యాయ పదంగా ఇక్కడ వాడబడుతుంది. ఎవరు ఆయన శిష్యులు అనబడతారు? ఎవరైతే ఫలిస్తూ ఉంటారు. కాబట్టి ఆత్మ ఫలాలు మన జీవితాల్లోని ప్రస్ఫుటంగా కనబడుతూ ఉండాలి. కనబడినప్పుడు ఇది కూడా ఒక విశ్వాసకి ఉన్న లక్షణంగా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క లక్షణం మనలో ఉందో లేదో మనం తెలుసుకొని మన విశ్వాసమా కాదా అని మనం పరీక్షించుకోవాలి. కేవలం మన గుండెలు బాదుకొని నేను విశ్వాసిని నా యొక్క సెల్ఫ్ డబ్బా నేను కొట్టుకుంటే చాలదు. నా యొక్క ప్రవర్తన, నా యొక్క నడవడిక, నా యొక్క తీరు నా విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉండాలి? ప్రకటిస్తూ ఉండాలి. అప్పుడే మన విశ్వాసులుగా దేవుని దృష్టిలోని మనుషుల దృష్టిలో కూడా ఉండగలుగుతాం. ఇది తర్వాత ఇంకోటి ప్రేమ లేనివాడు నా వాడు కాడు. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమై ఉన్నాడు. మనం ఏ రూపంలో ఉన్నాం? మనం ఏ స్వరూపంలో ఉన్నాం? దేవుని స్వరూపంలో ఉన్నాం. అంటే దేవుడు ప్రేమై ఉన్నప్పుడు మనం ఏమై ఉండాలి? ప్రేమై ఉండాలి. మన ప్రేమ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. ప్రేమ లేనివాడు విశ్వాసి కాడు. కాబట్టి ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఒరియాలో ఒక మాట కూడా ఉంది, ఏ జగత్తు జాను అనే జీసుంకురో అని. ఏ ప్రేమ దగ్గి ఏ జగత్తు జాను అనే జీసుంకురని. అంతేనా అండి? అంటే మా ప్రేమను చూసి ఈ లోకస్తులందరూ కూడా మేము యేసుక్రీస్తు వారని అని తెలియబడాలి మన ప్రేమను బట్టి. కాబట్టి ఈ ప్రేమ మనకి ఒక లక్షణం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ మాట చూడండి ఒకసారి. అందులో మనకి దేవుడు అక్కడ రాస్తూ ఉన్నాడు, మీరు ప్రియులైన దేవుని పోలి నడుచుకున్నది. దేవుడు ఏ విధంగా ప్రేమలో మనల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడో మనం కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఆ ప్రేమని వ్యక్తీకరిస్తూ ఆ ప్రేమని చూపిస్తూ మనం ఉన్నప్పుడు విశ్వాస లక్షణములో అది ఒక లక్షణము అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. కాబట్టి విశ్వాసులకి ఉండవలసిన లక్షణాలు మనం చూసుకున్నప్పుడు మొదటిది దేవుని యందు భయభక్తులు ఉండాలి, వేషధారణ కాదు. రెండోది వినయ విధేయతలు ఉండాలి, వేషధారణ కాదు. మూడోది ఆత్మీయ ఫలాలు కనబడాలి మన నుంచి. ఆత్మీయ ఫలాలు ఏమిటి అని మీరు అడిగితే మళ్ళా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూసుకున్నప్పుడు అక్కడ ఇంత చేతపాటంతా లిస్ట్ ఇచ్చారు ఆత్మీయ ఫలాలు ఏమిటి అని. అవి ఏమిటి? ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా. వీటిలో ప్రాముఖ్యమైనది ప్రేమ. ఎందుకంటే ఎందుకు ప్రేమ గురించి అంత నొక్కి వక్కానించారు అని మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు, నాకు ఎన్ని తలాంతులు ఉన్నా, నాకు ఎంత శక్తి ఉన్నా కూడా ప్రేమ లేకపోతే నేను గణగణ మోగించే గంటలాంటి వాడిని. కాబట్టి ప్రేమ అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి విశ్వాసి యొక్క లక్షణం ఇది ప్రేమ కలిగి ఉండడం. ఇక రెండోది విశ్వాసులకి ఉండవలసిన మరొక లక్షణం ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. కానీ ఎప్పుడు ఈసులో నేను ఆ తర్వాత వాళ్ళని చెప్పను అని ఎప్పుడు నీరస మొహం, వాడిపోయిన మొహం అలా వేసుకొని ఎంతసేపు ఏడుపు కొట్టి మొహంతో ఉంటే అని మన విశ్వాసం అని అనిపించుకో. ఎందుకంటే కష్ట నష్టాలు ఏమొచ్చినప్పుడు కూడా నా దేవుడు నాకు తోడై ఉన్నాడని ఒక విశ్వాసం మనలో కలిగి ఉన్నప్పుడు మనలోని అవి బాధించు, అవి మనం ఏం చేస్తూ ఉంటే ఆనందంగా ముందుకి తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆనందము ఎప్పుడు కూడా మన మొహంలో ఎలా ఉండాలి? తాండవిస్తూ ఉండాలి. తాండవము అంటే ఏమిటి?
నాట్యం చేయడు. తాండవము అంటే నాట్యం చేయడు. మన మొహంలో ఆనందం నాట్యం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడే మనం విశ్వాసం అని అనుకుంటుంది. అరే వీడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఏమాత్రం కూడా వణుకు బిణుకు లేకుండా ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాడే, ఎలా ఉండగలుగుతున్నాడు అని ఇతరులు చూసినప్పుడు ఓహో వీరు విశ్వాసులు కదా, అందుకే కష్టాలు నష్టాలు కూడా ఏమీ కూడా ఖాతరు చేయకుండా చక్కగా అవన్నీ కూడా దేవుని మీద పెట్టేసి వీరు హాయిగా ఉంటున్నారు, వీరిలో ఆనందం కనపడుతున్నది అనే ఒక నమ్మిక మన చూసే వారిలోని కలిగినప్పుడు ఆ ఆనందాన్ని బట్టి వారు కూడా ఇటువంటి ఆనందం మాకు కూడా కావాలి అనే ఉద్దేశంతో వారు దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనందం కూడా ఆనందిస్తూ ఉండడం కూడా ఆనందంలో ఉండడం కూడా మన యొక్క విశ్వాసాల లక్షణాల్లో ఒక లక్షణం. కాబట్టి అంటున్నారు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు నా సంతోషమును నేను మీకు ఇచ్చేతును అని చెప్పి ఆ యేసు ప్రభువు అని చెప్తాడు. ఎవరి సంతోషం? దేవుని తండ్రి ఆయన యేసు యొక్క సంతోషాన్ని. మనకి ఈ లోకం ఇచ్చే సంతోషం శాంతి మళ్ళీ సంతృప్తిపరచలేదు, మళ్ళీ ఆనందపరచలేదు. కానీ ఆయన ఇచ్చే ఆ సంతోషం మనకి నిత్యము హృదయంలో ఏమవుతుంది? పొంగుతూ ఉంటుంది. ఎవరైతే ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో వారిలో చీపు చింత అది బెంగ అవి ఏవి కూడా ఉండవు. నిత్యము కూడా దేవుడు చూసుకుంటాడని ఆనందంతో ఉండగలుగుతారు. కాబట్టి ఆ రీతిగా ఉండడం విశ్వాసుల యొక్క లక్షణాల్లో ఒక లక్షణం. ఇకపోతే ఇంకో లక్షణం ఏంటంటే, నా పక్కన 1000 మంది పడును, నా కుడి ప్రక్కన 10,000 మంది పడును, నేను కదల్చబడను. ఇది ఏమిటి వస్తుంది? మనకి ఏమైపోయినా నాకేం పర్వాలేదు, హాయిగా మనశ్శాంతితో చక్కగా ఉంటాను, ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు అనే ఆ యొక్క శాంతి మన హృదయంలోని స్థిర నివాసం చేస్తూ ఉండాలి. ఉన్నప్పుడు అది కూడా విశ్వాసుల యొక్క లక్షణము అని చెప్పి చెప్పబడుతున్నది. విశ్వాసుల యొక్క లక్షణం. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలోని ఒక మాట రాయబడుతూ ఉంటుంది. ఏమిటో మాట అంటే, యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను మీకు శాంతిని అనుగ్రహించుచున్నాను అంటూ మనం ఎక్కడ పొరపడతామేమో అని చెప్పి ఆయన ఏమంటే, ఈ లోకం ఇచ్చే శాంతి కాదు సుమా, నేను నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ శాంతిని మనం కలిగి ఉంటే మనం విశ్వాసుల లక్షణాల్లో ఒక లక్షణంగా మనం పరిగణించబడి మనం కూడా దేవుని దృష్టిలో అలాగే మానవుల దృష్టిలో విశ్వాసులు అని లెక్కలోనికి రావడానికి, అలాగే మనలో కూడా ఒక దృఢత్వం రావడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. విన్నారా? లక్షణం యొక్క విశ్వాసులు ఉండడానికి లక్షణాలు ఏమిటి? మొదటిది ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఒక లక్షణం. రెండోది వినయ విధేయతలు కలిగి ఉండడం ఒక లక్షణం. మూడోది ఆత్మీయ ఫలాలు కలిగి ఉండడం ఒక లక్షణం. నాలుగోది ప్రేమ కలిగి ఉండడం ఒక లక్షణం. తర్వాతి ఆనందం కలిగి ఉండడం ఒక లక్షణం. ఇంకోటి శాంతిని కలిగి ఉండడం ఒక లక్షణం. ఇలా చెప్తూ పోతే బోలెడు లక్షణాలు ఉన్నాయి. ఇందులో కనీసం 1, 2, 3, 4 మనలో ఉన్నాయా మనం పరీక్షించుకోవాలి. ఇకపోతే అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యం ఏంటంటే ఓర్చుకోవడం కూడా క్రైస్తవ విశ్వాసంలోకి ఒక లక్షణం. ఓర్పు, పేషెన్స్. అది లేకపోతే మనం విశ్వాసులుగా పరిగణలోకి తెచ్చబడదు. ఆయన తన పొందిన దెబ్బల చేత ఆయన ఏం చేశాడు? వినయాన్ని నేర్చుకున్నాడు అని మనకి రాయబడుతుంది. అవునా కదా? ఓర్పు, సహనం ఎవరిలో ఉందంటే ఆయనలో ఉంది. ఎందుకంటే దేవుడికి ఇంకో పేరే ఉంది. దేవుడికి ఇంకో పేరే ఉంది, చెప్పగలరా? ఆయన చెప్పండి, దీర్ఘశాంతుడు. ఆయన ఏంటి? దీర్ఘశాంతుడు. అంటే శాంతం వహించడంలో చాలా సుదీర్ఘమైన శాంతాన్ని వహిస్తాడు. అంటే ఓర్చుకుంటూ ఉంటాడు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాటు చేసినా ఓరుస్తూ 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 ఆయన మనకి తన ఓర్పుని చూపిస్తున్నాడు. ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో కూడా రాయబడుతుంది. వ్యవసాయకుడు వచ్చాడు, యజమాని వచ్చాడు, తోట యజమాని. తోటలో చెట్లన్నీ చూశాడు. ఒక చెట్టు ఏమాత్రం కూడా ఫలాలు లేవు, ఎందుకు నిరుపయోగంగా పడినప్పుడు వ్యవసాయకుడు పిలిచి, ఈ చెట్టు ఎందుకు ఉంది, తీసే పడే, అనవసరంగా ఇక్కడ స్థలం ఇది ఉండిపోయి మనకి వేస్ట్గా ఉందన్నప్పుడు ఆ వ్యవసాయకుడు వచ్చి ఏమంటాడంటే, అయ్యా మరొక సంవత్సరం
మరొక సంవత్సరం ఓపిక పట్టండి. ఈ సంవత్సరం కూడా దానికి నీరు పోసి ఎరువు వేసి దాన్ని అన్ని సాగు చేస్తాను. అప్పుడు ఫలించిందా సరే, లేకపోతే అప్పుడు మీ ఇష్టం. అంటే కొంచెం ఓర్పు వహించండి అని ఆయన చెప్తున్నాడు. ఆ విధంగా మన పక్షాన్ని కూడా దేవుడు ఓర్పు వహిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని యొక్క లక్షణం కలిగి ఉన్నవారు కాబట్టి మనం కూడా మన పరిస్థితులకి ఓర్చుకునే గుణం మనలో ఉండాలి. ఓర్పు లేకపోతే ఏమవుతుందంటే చిరాకు, కోపం అవన్నీ కూడా మనలో వచ్చి అసహనం ఏర్పడుతుంది. మనం మన యొక్క విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి విశ్వాసులు అన్న వాళ్ళకి ఈ లక్షణాలు కలిగి ఉన్నట్లయితే వాడు విశ్వాసులుగా పరిగణింపబడతారు. ఏమవుతారు? పరిగణింపబడతారు. విశ్వాసుల లెక్కలోకి వాళ్ళు చెప్పబడతారు. కాబట్టి ఇటువంటి లక్షణాలు మనలో ఉన్నాయేమో, ఒకవేళ లేకపోతే వాటిని వృద్ధి చేసుకుని మనం కూడా కేవలం విశ్వాసం పేరు తగిలించుకోవడం కాదని మన క్రియల్లో, కార్యాల్లో మన విశ్వాసాలుగా మనం చూపెట్టబడాలి. విశ్వాసాలుగా మన జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే మనం గమ్యస్థానానికి చేరడానికి మనకి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మనం గమ్యస్థానాన్ని చేరడం. అయితే విశ్వాసులకి ఏది మంచిది, ఏది మంచిది కాదు అనే విషయాలు కూడా మనం చూద్దాం. విశ్వాసుల యొక్క లక్షణాలు మనం చూసాం. ఈ విధంగా లక్షణాలు ఉన్నాయి. ఓకే, ఈ లక్షణాలు ఉంటే విశ్వాసులే. అయితే విశ్వాసులకి ఇవి ఏది ఉండాలి, ఏది ఉండకూడదు అది కూడా మనం చూసుకున్నప్పుడు ఒకవేళ మనలో ఉండకూడదు ఉన్నాయనుకో అవి మనం తీసేసి ఉండవలసినవి ఏమైనా లేకపోతే వాళ్ళు పెంపొందించుకొని ఇంకనూ బలపడి దృఢపడి విశ్వాసంలో ముందు కొనసాగడానికి అవి దోహదపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం విశ్వాసులకి ఉండవలసిన కనీస లక్షణాలని మనం చూసాం. అవి ఉన్నాయో లేదో మనం పరీక్షించుకుందాం. ఆ తర్వాత ఉండవలసినవి, ఉండకూడనివి మనం చూసుకుందాం. ఒక ఉండకూడనివి మొట్టమొదటిగా చూద్దాం. ఎందుకంటే నెగిటివ్ ఆస్పెక్ట్ మనం చూస్తే వెంటనే అవి తీయడానికి అది ఉపయోగపడుతుంటుంది. ఏమిటంటే ఎప్పుడు కూడా విశ్వాసి ఎలా ఉండాలంటే ఒంటరిగా ఉండకూడదు, సహవాసంతో ఉండాలి. విశ్వాసి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఒంటరిగా ఉంటే ఏమవుతుందంటే అనేకమంది అక్కర్లేని తలపులతోటి వాటితోటి నిండిపోతుంది. ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈస్ డెవిల్స్ వర్క్షాప్ అన్నది. అంటే ఒంటరిగా ఏమీ లేకుండా ఏకంగా కూర్చుంటే ఆ అపవాదం వచ్చి నీ బుర్రలో ఏవో తోసి ఏం చేస్తారంటే నీ బుర్రను పాడు చేస్తారు. కాబట్టి ఆ రీతిగా ఉండకుండా మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒకరితో ఒకరు సహవాసం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారో అని భయంతో కూడా మనం ఏమి కూడా తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే కబోలు మొట్టమొదట ఆదిలోనే దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహకారాన్ని అందించాడు. మనం అనుకుంటూ ఉంటాం భార్యని ఇచ్చాడని. భార్య కేవలం శారీరక సుఖం గురించి కాదు కానీ అన్ని విషయాల్లో కూడా తనకి సాటి అయిన సహకారిగా ఒక సహవాసాన్ని ఇచ్చే ఒక పార్ట్నర్గా ఉండడానికి. అలాగే మన జీవితంలో మనం సహవాసంలో మనం ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉండాలి. నా ఇంట్లో ఉండి నేను ఆదివారం నాడు ఆరాధన చేసుకుంటాను, నేను టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది చూసి నేను చేసుకుంటాను అంటే అవుతుందా అంటే చేయాలని చేసుకోవచ్చు. కానీ ఈ ఐక్యత కానీ, ఈ సహవాసం కానీ, ఈ యొక్క ప్రేమ కానీ, ఈ యొక్క అనుబంధాలు కానీ, ఈ యొక్క ఒకరిని చూసి ఒకరు ఉత్సాహపరచుకొని, ఒకరిని చూసి ఒకరు హెచ్చరించుకొని, ఒకరిని చూసి ఒకరు బాగుపడి సరి చేసుకునే ఈ అవకాశం ఎక్కడ వస్తుందంటే అది కేవలం సహవాసంలో మాత్రమే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిగా కాదు కానీ సహవాసంలో ఉండాలి. సహవాసం ఉండటం మంచిది, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటిపేట తాడు త్వరగా తెగిపోవు, కానీ 3 పేటల తాడు తెగదు, బలంగా ఉంటుంది. ఒకరు ఉంటే పడిపోతే లేవనెత్తడానికి ఎవరు ఉండరు. ఇద్దరు ఉంటే ఒకరు పడిపోతే ఒకరిని లేవనెత్తడానికి. కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని ఏది మంచిది కాదు అనే విషయాన్ని మనం చూసుకొని అది మనం నేర్చుకోవాలి. ఇక రెండోది సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దామా. ఇందాక చెప్పిన దానికి నేను రిఫరెన్స్ ఒంటరిగా ఉండవద్దు అని చెప్పిన ఆ మాటకి రిఫరెన్స్ ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 24, 25 వచనాలు ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 24, 25 వచనాలు గట్టిగా. కొందరు మానుకొనుచున్నట్టుగా సహవాసంతో కూడిన మానుకొనకుండా ఒకరికొకరు
హెచ్చరించుకుంటూ మీరు చూసుకోండి మరి ఎక్కువగా అలాగం చేయాలి, సహవాసంతో ఉండాలి అనే విషయాలు మనకి చెప్పబడుతుంటాయి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక మాట రాయబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒకరి వల్ల ఒకరు ఆదరణ పొందు నిమిత్తము కూడా సహవాసము కావాలి అని చెప్పబడుతుంది. మనం ఆదరణ ఒంటరిగా ఉంటే మమ్మల్ని ఆదరించేవారు కానీ ఆదరణ చూపేవారు కానీ ఎవరు ఉండరు. కాబట్టి ఒకరికొకరు ఆదరణ చూపుకుంటూ కూడా వారు సహవాసంతో ఉండడం చాలా మంచిది. కాబట్టి ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండోది సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో 2వ మాట, ఒకరు తెలివి లేకుండా మంచిది కాదు. అది మనకి ఏముండుట మంచిది కాదు, తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు. తెలివైన వాడుగా ఉండాలి, తెలివితేటలు తెచ్చుకోవాలి. ఆ తెలివితేటలు ఎక్కడ ఉంటాయి? దేవుని యందే. దేవుని యందే, దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలము. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమే వివేచనకు ఆధారము. కాబట్టి మనం ఆ తెలివిని మనం కలిగి ఉండాలి. తెలివి తక్కువ వాళ్ళలాగా వెర్రిపోగల వాళ్ళలాగా మనం ఉండడానికి మంచిది కాదు. జ్ఞానముతో మనం వ్యవహరించాలి, జ్ఞానముతో ఉండడం మంచిది, అంతేగాని తెలివి తక్కువగా ఉండడం మంచిది కాదు అని మనకి బైబిల్ గ్రంథం చెప్తున్నది. కాబట్టి మంచిది కాదు అన్నది మనం దూరం పెడుతుండాలి. మొదటిది ఒంటరిగా ఉండటం మంచిది కాదు. రెండవది తెలివి తేటలు లేకుండా ఉండటం మంచిది కాదు. ఇక మూడవది అదే సామెతల గ్రంథంలో 28-21 చూడండి. అదే సామెతల గ్రంథము 28-21 పక్షపాతము చూపుట మంచిది కాదు. పక్షపాతము చూపుట మంచిది కాదు. ఎందుకంటే మనం మనవాళ్ళు కదా అని వాడికి ఎక్కువ ప్రాధాన్యత, మన వాళ్ళు కాదు కదా అని దానికి తక్కువ ప్రాధాన్యత, మన కొరపోడు కదా అని వాడికి ప్రాధాన్యత, మన కొలవాడు కాదు కదా అని వీళ్ళు తక్కువ ప్రాధాన్యత, ఇటువంటి పక్షపాత ధోరణి మనకి ఉండకూడదు. దేవుని దృష్టికి మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు? సమానమే. మనం కూడా ఆ సమాన దృష్టి ఎక్కడ అన్నింటిలో కూడా న్యాయము తీర్చుట్లో కానీ ఇచ్చుట్లో కానీ మా పలకరించుట్లో అన్నింటిలో కూడా దేంట్లో కూడా పక్షపాతం చూపుట మంచిది కాదు. విశ్వాసులకి మొదటిది ఒంటరిగా ఉండుట మంచిది కాదు. రెండోది తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు. మూడోది పక్షపాతం చూపటం మంచిది కాదు. ఇక నాలుగోది మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, అతిశయపడుట మంచిది కాదు. ప్రతిదానికి మనం గొప్పలో పోయి అతిశయపడడం ఏమాత్రం కూడా మంచిది కాదు. మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, మనకున్న బలాన్ని బట్టి కానీ, మనకున్న తాహతును బట్టి కానీ, మనకున్న తలాంతును బట్టి కానీ, మనకున్నటువంటి అందచందాలను బట్టి కానీ, మనకున్నటువంటి దేని బట్టి అనేది కూడా మనం అతిశయించకూడదు. ఒకవేళ అతిశయించాలి అంటే కేవలం దేవుని మాత్రమే మనం అతిశయించాలి తప్ప ఇక దేని కూడా మనం అతిశయించకూడదు. అతిశయించుట మంచిది కాదు. విశ్వాసులకి ఉండకూడదని మంచిది కాదు అనే విషయాలు, ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ ఇవి మనలో ఉండి మనల్ని బాధిస్తూ ఉన్నట్లయితే వాటిని మనం తీసి అవతల పారవేస్తే మనం మంచి విశ్వాసులుగా పరిగణింపడతాం. ఏమిటి? మొట్టమొదటిది ఒంటరిగా ఉండుట మంచిది కాదు. రెండోది తెలివి లేకుండా వెర్రిబోగలో ఉండడం కూడా మంచిది కాదు. మూడోది పక్షపాతం చూపుట మంచిది కాదు. నాలుగోది అతిశయపడుట కూడా మంచిది కాదు. ఈ రోజుల్లోని అతిశయం లేకపోతే నన్ను పట్టించుకోరు, ఈ లోకంలో నన్ను ఎవరు కూడా ఒక మనిషిగా చూడరు అని ఏం చేస్తున్నట్టు ఈ రోజుల్లో ప్రతి వారు కూడా లేనిపోని గొప్పలు చెప్పుకొని అతిశయపడే గుణం ఎక్కువైపోయింది బాగా. క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, అందరిలో కూడా. కానీ అతిశయపడుట మంచిది కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే మంచివి కాదన్నారు, బాగానే ఉంది. ఒకవేళ అవన్నీ కూడా మనం వదిలేద్దాం. అయితే మంచివి ఏమిటండి అని మీరు అడిగారు అనుకోండి, మంచివి ఏమిటో కూడా నేను చెప్తాను. వాటిని కూడా మనం ఆకలింపు చేసుకుందాం, వాళ్ళని ఆచరణలో పెట్టుకుందాం. అప్పుడు మనం
శ్రేష్టమైన విశ్వాసులుగా పరిగణలోకి మనం చేర్చబడతాం. ఎందుకంటే మొదటి ఏం చెప్పాను, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టడై ఉండాలి అంటే ఏం కావాలి? విశ్వాసం ఉండాలి, దేవుని యందు భయభక్తులు కావాలి. కాబట్టి విశ్వాసం అంటే ఏమిటి అంటే కనబడని దాన్ని మనం ఉన్నదని చెప్పి ఊహించి రుజువుపరిచి మనం విశ్వసించడం. కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా ఆ విశ్వాసం మనందరికీ కూడా ఉండాలి. ఇప్పుడు విశ్వాసికి మంచిది కాదు అనే విషయాలు మనం చూసాం, విశ్వాసికి మంచిది అనే విషయాలు ఏదో మనం చూద్దాం. 92వ కీర్తనలో మొదటి మాట, అది మంచిది అని చెప్పి చెప్పబడుతుంది. 92వ కీర్తనలో మొదటి మాట, దేవుని కీర్తించుట మంచిది. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఏది మంచిది? ఎప్పుడు కూడా దేవుని కీర్తించడం, దేవుని స్తుతించడం, అది మంచిది అనే విషయం రాయబడుతుంది. అందుకే ఈరోజు కీర్తనలో 95వ కీర్తనలో మొదటి మాట 7వ మాట ఏ రాయబడుతుంది? రండి మనము ఉత్సహించి సంతోషించుదము. మనం రండి, మనము దేవుని యందు సాగిపడి మొక్కిదము. మనం ఏం చేయాలి? ఆయన కీర్తిస్తూ ఉండాలి, ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆయన కనపరుస్తూ ఉండాలి. ఇది మంచిది, మన కర్తవ్యం, మనకి శోభస్కరం, మనకి మనోహరం. కాబట్టి ఈ మంచి గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ప్రతి దానికి కూడా దేవునికి మనం ఏం చేయాలి? కీర్తిస్తూ ఉండాలి, ప్రశంసిస్తూ ఉండాలి, పొగుడుతూ ఉండాలి, కొనియాడుతూ ఉండాలి, మన కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉండాలి. ఇది మంచిది. ఇక రెండో మంచి ఏమిటో తెలుసా? విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో చూసుకున్నప్పుడు, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనం చూసినప్పుడు, రక్షణ కొరకు ఓపికతో వేచి ఉండుట మంచిది అనే మాట రాయబడుతుంది. మన రక్షణ కొరకు ఓపికతో వేచి ఉండాట. రక్షణ కొరకు అనే కాదు, కానీ రక్షణ కాపాడుకొనుకుంట కొరకు కూడా మనం ఓపికతో వేచి ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మన రక్షణ మన ప్రవర్తన వల్ల ఒక్కొక్కసారి జారిపోవచ్చు. ఆ విధంగా జారిపోకుండా ఓపికతో మనం దాని మీద దృష్టి పెట్టి కనిపెడుతూ మనం దాన్ని ఓపికతో కనిపెట్టినప్పుడు అది మంచిది అని చెప్పబడుతుంది. మనం ఓపిక జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. నేను నా యొక్క రక్షణలో స్థిరంగా బలంగా ఉన్నానా లేదా? దావీదు ఒక దగ్గర ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా నేను పాపం చేసి నీ దృష్టిలో దిగజారిపోయానేమో, కాబట్టి నాకు రక్షణ ఆనందాన్ని మరలా కలిగించువా. ఆ రక్షణ లేకపోతే ఆనందం కోల్పోతుంది. కాబట్టి రక్షణతో కూడిన ఆనందం, రక్షణ ఆనందము మనలో మరలా పుట్టించాలి. దాన్ని ఓపికతో దాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇలా కాపాడుకోవడం అనేది మన విశ్వాసానికి మంచిది. ఎందుకంటే అపవాది గర్జించిన సింహంలో ఎవరిని మునిగుదునా అని సిద్ధపరిచిన వారి సైతం కూడా తన కుయుక్తంతో కుతంత్రాలతో పడవట ప్రయత్నిస్తున్నప్పుడు మనం కూడా సులువుగా ఆయన యొక్క వలలో చిక్కిపోయే ప్రమాదం ఉంది, మన రక్షణని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన రక్షణని ఓపికతో కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడంలో మంచిది. అనుక్షణం కూడా మన రక్షణని మనం కాపాడుకోవాలి. ఆ రక్షణ కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అనుదినం కూడా పరిశుద్ధాత్మతో దేవుని యొక్క మన యొక్క రక్షణ పాత్రను పట్టుకొని కుమారుని ఈ పరిశుద్ధాత్మ శక్తితో కుమారుని ద్వారా తండ్రి వద్దకి ప్రతిదినం చేరడం, మన రక్షణని ఓపికతో కనిపెట్టుకోవడమే, కాపాడుకోవడమే. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాం. ఇక మూడోది ఏంటంటే మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు అందరికీ కూడా మనకి బాగా తెలిసింది. ఎందుకంటే మనం అందరి గురించి ప్రార్థన చేయడం మంచిది, అది దేవుని చిత్తము అనే విషయం రాయబడుతుంది. ఏం రాయబడుతుంది? మనము మాన్యముతోను సంపూర్ణ భక్తితోను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, యాజుల కొరకు, సామాన్యుల కొరకు, ప్రజలందరి కొరకు కూడా ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలి. ఇది దేవుని దృష్టికి మంచిది, ఆమోదయోగ్యమైనది. కాబట్టి మన చుట్టుపక్కల వారి గురించి ప్రార్థన చేయడం మంచిది. నేను రక్షణ పొందాను, నేను బాగున్నాను, లేకపోతే నాకే అనే భావంతో అది ఉండడం మంచిది కాదు. ఎందుకంటే మన ఇరుగు పొరుగు వారు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే మనం చూస్తూ ఊరుకోగలమా? ఉండగలమా? సంతోషంగా ఉండగలమా? అవతల పక్క వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం సంతోషంగా ఆనందించగలమా? మన ఇంట్లో మనం
ఇంట్లోనే ఎవరో లేడీస్లే 27 పాపం భరించలేకపోతానికి మనమే అంటాం, అవునా కదా? అలాంటి వారి కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరకాటాల్లో ఉండి బాధపడుతున్నప్పుడు మనం ఆ విధంగా ఉండలేదా? కాబట్టి వారు సంతోషంగా ఉంటే వారి సంతోషము మన సంతోషంగా ఉంటుంది. కాబట్టి వారందరి గురించి, వారి క్షేమం గురించి, సంతోషం గురించి ప్రార్థన చేయడం మనకి మంచిది అనే విషయాన్ని మనకి చెప్పబడుతుంది. ఎందుకంటే ఆనందించు వారితో ఆనందించుడి, అవునా కాదు? వారు ఆనందిస్తున్నప్పుడు వారితో పాటు కూడా మనం ఆనందించాలి. వారు ఆనందంగా ఉండడానికి మనమే కారకులు అవ్వాలి. నీ పక్కన నీ పొరుగువాడు నిర్భయముగా నివసించినట్లు నీ ప్రవర్తన ఉండాలని చెప్పి రాయబడుతుంది. మన పక్కన ఎవరైనా ఉన్నప్పుడు ఈడవడరా బాబు మా ఇంటి పక్కన సెల్లు దాపరించాడు అనుకోకుండా, బా వీళ్ళు ఉండడం మాకు ఎంతో భాగ్యం, వీళ్ళు ఉండడం వల్ల వారి యొక్క ఆశీర్వాద ఛాయలు మా మీద పడుతున్నాయని గొప్పగా చెప్పుకున్నట్లు మన పక్క వాళ్ళు ఉండేటట్టు మన ప్రవర్తన ఉండాలి. ఆ రీతిగా మనం ఏం చేయాలంటే అందరి కొరకు కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రార్థన చేయాలి. నాకు ఇప్పటికీ ఒక జ్ఞాపకం ఉంది. అది నేను 3వ క్లాసో 4వ క్లాసో నాకు తెలియదు. మార్చికంట్లో ఉన్నప్పుడు 3వ తరగతో 4వ తరగతో మార్చికంట్లో ఉన్నప్పుడు మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పక్కనే ఒక క్రైస్తవ కుటుంబం ఉండేది. దాలి, ఆయన పేరు దాలి మాస్టర్ అనేవారు. దోలకులు బాగా వహించేవారు దాలి మాస్టర్. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవారు అందరి గురించి. ఆ సమయంలో నాకు అప్పుడుది జ్ఞాపకం వచ్చింది. ఎందుకు చిన్నప్పుడు నేను మా పెద్ద చెల్లి ఇద్దరం కూడా వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంటికి. ఆ యొక్క గుర్తులు నాకునే, అంటే వారు ప్రార్థన చేసేవారు. అలాగా మనం కూడా ప్రార్థనలు ఇతరుల గురించి ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులు ఆ ఆనందం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతేగాని వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు చెడిపోవాలి, కుళ్ళిపోవాలి, అదే అయిపోవాలి, ఇదే అయిపోవాలి అలా ప్రార్థన చేయకూడదు. అర్థమైందే? మనం మంచిది ఏంటంటే వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలి. మనందరికి కూడా బాగా అలవాటు ఏంటంటే ఇది ఉండకూడదు, ఇది మంచిది కాదు. అందరి క్షేమం గురించి, ఆనందం గురించి మనం ప్రార్థన చేయడం ఇది మంచిది. ఇకపోతే హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో 4 లక్షణాలు చూద్దాం. హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో నానా విధమైన అన్య బోధలతో పట్టు తెప్పబడక భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును సిద్ధపరచుకునుట మంచిది. ఈ రోజుల్లో క్రైస్తవులకి చాలా చక్కగా ఉన్నది ఏమిటంటే లోకంలో ఉన్న సామెత వారి పక్షాన్ని అంటే వారి పక్షాన్ని నెరవేరుతున్నది. ఏంటంటే కొత్త వింత పాత రోత. అంటే పాతది అసహ్యం ఎప్పుడు ఉన్నది అని, కొత్తది ఎవరు ఏం చెప్పినా అబ్బో ఆహా ఓహో బాగుంది అనుకొని వాడి పక్క ఆకర్షణ అవ్వడం. ఇక్కడ ఏం చెప్తుంది? మీరు అబద్ధ బోధల వైపు, తప్పుడు బోధల వైపు మీరు వెళ్ళకుండా ఏం చేయాలి? నానా విధమైన అన్య బోధల చేత తెప్పబడకూడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును సిద్ధపరచుకోండి. భోజనాలు బాగా పెట్టారు కదా అని చెప్పి వాళ్ళు ఏదో మనం మెచ్చుకొని అక్కడికి అది బాగుందని చెప్పి అనుకోవడం కాదు. భోజన పదార్థాలను బట్టి కాదు, దేవుని బట్టి మన హృదయాల్ని సిద్ధపరచుకోవాలి. ఆ విధంగా ఉండడం మంచిది. హృదయాన్ని దేవుని వైపే, దేవునికే ప్రాధాన్యత ఇచ్చి, దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చి, దేవుని చిత్తానికే ప్రాధాన్యత ఇచ్చి, దేవుని కార్యానికే ప్రాధాన్యత ఇచ్చి స్థిరపరచుకోవాలి. అంతే తప్ప వాక్యం ఏం చెప్తున్నదో కేవలం వాక్యానుసారంగా మన జీవితాన్ని గడుపుకోవాలి తప్ప అబద్ధ బోధవులు భోజనం పెట్టారని వాడు మాట విని వాడు నిజమే అనుకొని అక్కడ గండాలు ఇవన్నీ కాదు. ఎందుకంటే అపవాదికి బాగా తెలుసు మనల్ని ఎక్కడ వంచాలో. ఎందుకంటే దేవుని వాక్యాన్నే పట్టుకొని మనలో సందేహాన్ని పుట్టించి మన చేతే అవునా అనిపిస్తాడు. ఆ అవునా అన్న మాట చాలు మనలో దూరిపోయి మనల్ని ఇబ్బంది పెట్టాలి.
కాబట్టి ఆ మాట మనలో రానికుండా మన వాక్యంలో గట్టిపడి స్థిరపడి బలపడవలసిన అవసరత ఎంత ఉంది. అందుకే మీ హృదయములను స్థిరపరచుకుంటా మంచిది. విన్నారా? విశ్వాసులకి ఏది మంచిది? ఏది మంచిది? మొదటగా ఏమిటి మంచిది? దేవుని కీర్తించడం మంచిది, స్తుతించడం మంచిది, ఆయన గణపరచడం మంచిది. రెండోది ఆయన ఇచ్చిన రక్షణ కొరకు ఓపికతో మనం చివరి వరకు కూడా దాన్ని పట్టుకొని మనం నిలబెట్టుకోవడం చాలా మంచిది. ఇక మూడవది అందరి కొరకు కూడా ప్రార్థన చేయడం మంచిది. ఇంకా నాలుగవది హృదయాల్ని ఏం చేయాలంటే స్థిరపరచుకోవడం. ఏ అన్ని బోధల వైపు మనం వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మనం వాళ్ళ హృదయాన్ని స్థిరపరచుకోవడం కూడా చాలా మంచిది. ఇకపోతే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం ఒకటి చూస్తే అది మంచిది ఏమిటో తెలిసిపోతుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో కీడు కన్నా మేలు చేసి శ్రమ పడుట మంచిది. కీడు చేసి శ్రమ పడడం కన్నా కీడు కన్నా మేలు చేసి ఆ మేలు వల్ల శ్రమ కలిగి ఉండుట అది మంచిది. కీడు చేస్తే అలాగా శ్రమ వస్తుంది, అది వేరే విషయం. చెప్పాలి ఎవరైనా, ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు, అది కీడు కదా. కానీ కీడు చేసి శ్రమ తెచ్చుకునే కన్నా మేలు చేత శ్రమ తెచ్చుకోవడం మంచిది. ఒకరికి మేలు చేసి మనం శ్రమ పడ్డా అది మంచిది. కాబట్టి మేలు చేయడానికే మీరు తాపత్రయపడండి, కానీ కీడు చేయడానికి ఏమాత్రం కూడా మీరు ఉరకలేయొద్దు అనే విషయాన్ని మరోసారి మనం చెప్పడానికి, విశ్వాసాలుగా మనం బలపరచడానికి ఈ మాటలు చెప్పబడుతుంది. కాబట్టి ఈ విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం. విశ్వాసం అంటే లేని దాన్ని ఉన్నది అని సంపూర్ణంగా నమ్మడం. విశ్వాసం ఆ విధంగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే రోజు రోజుకి నూతన బలాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. విశ్వాసంలో క్రీస్తు గురించి విశ్వాస విషయంలో మనం మొహమాటం లేని వారిగా ఉండాలి, పౌరుషం గలవారిగా మనం ఉండాలి. ఇకపోతే విశ్వాసి లక్షణాలు ఏమిటి అని చూసుకున్నప్పుడు మొదటిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట లక్షణము, రెండవది వినయ విధేయతలు కలిగి ఉండుట లక్షణము, మూడవది ఆత్మీయ ఫలాలు కలిగి ఉండుట లక్షణము, ప్రేమ కలిగి ఉండుట లక్షణము, ఆనందం కలిగి ఉండుట లక్షణము, శాంతిని పొందుకుని ఉండుట లక్షణము, ఓర్పును కలిగి ఉండుట లక్షణము. ఇంకా తర్వాత బోధన చిత్తం ఉంది, అవన్నీ కూడా ఇప్పుడు మనకు అక్కర్లేదు. ఇవి కలిగి ఉంటే మన విశ్వాస లక్షణాలు. విశ్వాసకి మంచిది ఏది, మంచిది కాదు ఏమిటి అనే విషయాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమిటి మంచిది కాదు అంటే ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎప్పుడు కూడా సహవాసంతో ఉంటే ఒకరిని చూసి ఒకరు పులుకొల్పబడి దేవుని భక్తిలో పెరగడానికి అది అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సహవాసం ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా మీరు కూడుకుంటా మానుకోవద్దు అని చెప్పి చెప్పబడుతుంది. కాబట్టి సహవాసంలో ఉండడం మంచిది, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. రెండోది తెలివి లేకుండా వెర్రిపోగలాగా అందరినీ నమ్మేసి బుద్ధిగా వెళ్ళిపోవడం కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు. ఈ రోజుల్లో చాలా మంది దేవుడి పేరు పెట్టి చెప్తే మనం అనుకో, అమ్మ దేవుడి పేరు పెట్టి దేవుడికి సంబంధించిన వాడు, దేవుడికి వాడు అని చెప్పి నమ్మేసే వెర్రిపోగల తరమాల్లో ఎక్కువగా ఉంటున్నారు. దాన్ని కూడా మనం వదులుకొని ఏది ఎంతవరకు నిజం క్షుణ్ణంగా పరీక్షించి మనం తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. బయటికి భక్తి గల వారిగా కనబడుతున్నారు, కానీ భక్తిలోని శక్తిని వారు పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. అంతేకాదు కానీ మనం ఏదైనా గిఫ్ట్ బహుమానం కొన్నప్పుడు దానికి ఏంటి బహుమానం ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాం? దానికి ఏం చుట్టిస్తాం? ర్యాపర్ చుట్టిస్తామా లేదా? అంటే అందంగా కనబడడానికి. అలాగే వీరు ఏం చేస్తారంటే దేవుని పేరుని ప్రతిదానికి కూడా ఉపయోగించి దేవుడితో మాట్లాడాడు, దేవుడితో కనబడ్డాడు, దేవుడు నాకు చెప్పాడు, దేవుడితో నాకు ఇలా చేశాడు, దేవుడు 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 అది చుట్టేసి మనకిస్తే మనం అబ్బో నిజమేగోలు అనుకుంటున్నాం. కానీ అందులో ఎంత సారం ఉంది, ఎంత సారం లేదు అనే విషయాన్ని పరీక్షించకుండా గుర్తిగా పడిపోతూ మనం జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళ చాలా జాగ్రత్త. తెలివి లేకుండా మంచిది కాదు. ఇకపోతే పక్షపాతం చూపుట మంచిది కాదు. అలాగే అతిశయపడుట కూడా మంచిది కాదు. ఇక మంచిది ఏమిటి అంటే
దేవుని కీర్తించడం మంచిది, మన రక్షణని కాపాడుకోవడం మంచిది, అలాగే అందరి గురించి ప్రార్థన చేయడం మంచిది, అలాగే హృదయాన్ని వాక్యం మీద స్థిరపరచుకోవడం చాలా మంచిది, అలాగే కీడు చేసి శ్రమ పొందే కన్నా మేలు చేసి శ్రమ పొందుట మంచిది అని చెప్పబడుతుంది. కాబట్టి ఏం బట్టి కాబట్టి మనందరూ కూడా ఆయనతో అంతకట్టబడి, ఆయనతో అతకబడి, ఆయనతో విశ్వాసంలోని ముందుకు కొనసాగుతూ ఉంటాం. ఎలా చూడాలి? అది ఎలా సాధ్యం? హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ద్వారా ఇది సాధ్యము. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ద్వారా ఇది సాధ్యము. ఏమిటంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనకి మాదిరి ఎవరు? యేసు. మనం ఎవరి స్వరూపంలో మారాలి? దేవుని స్వరూపంలో మారాలి. దాని గురించి ఎవరు ప్రసవేదన పడుతున్నారు? అపోస్తలుడైన పౌలు మనలో క్రీస్తు స్వరూప్యం రావడానికి ప్రాథమికంగా ఉండవలసింది ఏమిటి? ప్రాథమికంగా ఉండాలి. పునాది దేని మీద పడాలి? విశ్వాసం మీద పునాది ఉండాలి. మన జీవితం విశ్వాసం మీద పునాది వేయబడాలి. ఆ విశ్వాసానికి లక్షణాలు, విశ్వాసం యొక్క మన ఏది మంచిది, అది చెడుది మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మనకి తెలియదు అని కాదు, తెలుసు. కానీ ఈ యొక్క అతిభక్తి ఎక్కువైపోయి ఇవేమవుతున్నది, ఇవి మొరుగులు పడిపోయి మనం జారిపోయే ప్రమాదం ఉందని ఒకసారి మనం చూసుకోవాలి. పునాదులు పాడైపోగా మనం నీతిమంతులుగా ఉన్నాం, కానీ పునాదులు పాడైపోతే మనం ఏం చేయగలం? కాబట్టి పునాదులు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. కాబట్టి ఆ పునాది అయిన విశ్వాసాన్ని మరోసారి మనం పరీక్షించుకొని మన విశ్వాసం ఏ పరిమాణంలో ఉంది అనే విషయాన్ని తెలుసుకొని తద్వారా మన విశ్వాస జీవితాన్ని మరోసారి కట్టుకొని మనం గమ్యస్థానం చేరడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన వచ్చి ప్రార్థన చేస్తుంది.